సూపర్ 6 సూపర్ హిట్ తప్పు చేసిన వాళ్ళంతా జైలుకి ఫిక్స్ అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అడవి బిడ్డలతో మమేకమయ్యారు. గిరిజనుల కోసం ఈ ప్రభుత్వం చేస్తున్న పథకాలను వివరించారు. రాజకీయ ప్రత్యర్థులపై మండిపడ్డారు. గంజాయి వద్దు బ్రో అంటూ పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. అల్లూరి జిల్లా లగిచపల్లిలో ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. సెరికల్చర్ ద్వారా వచ్చిన పట్టుదారాలతో నేసిన వస్త్రాలను సీఎం పరిశీలించారు. ఏజెన్సీలో నేసిన వస్త్రాల మార్కెటింగ్ కోసం చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించిన సీఎం గిరిజన ఉత్పత్తులకు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. ప్రకృతిని ఎంజాయ్ చేసేలా ఆరోగ్యకరమైన వాతావరణంలో హోమ్ స్టే ఉండేలా చూసుకోవాలన్నారు. సూపర్ 6 చెప్పినట్టే సూపర్ హిట్ చేశామన్న సీఎం చంద్రబాబు పేదవారిని సర్వనాశనం చేసేందుకే పుట్టిన పార్టీ వైసీపీ అని విమర్శించారు. నేనిచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తున్నా, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రభుత్వం ఎన్నికపోవడం లేదు. సూపర్ 6 ఆ రోజు నేను చెప్పా, ఈరోజు సూపర్ హిట్ చేశానా లేదా మీరే ఆలోచించండి. హత్యలు చేసేవాళ్లు రాజకీయాల్లో ఉన్నారు, వాళ్లు చేసిన నేరాన్ని ఇంకొకరి మీద వేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాజకీయం ముసుగులో రౌడీజం చేసేవారి ఆట కట్టిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. చేయన హత్య నా పైన పెట్టినప్పుడు బాధ ఉంటుందా లేదా అని అడుగుతున్నా. ఉంటుందా లేదమ్మా? ఇలాంటి వాళ్ళ రాజకీయాలకు అవసరమా? నేను అడుగుతున్నా, మిమ్మల్ని రౌడీయిజం అవసరమా రాజకీయానికి? ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు రౌడీయిజం చేయాలని. నేను ఒకటే చెప్తున్నా, ఒకసారి మోసపోయాను కానీ రెండోసారి మోసపోవడానికి కొండే సిబిఎన్. ఏం తమిళలో మిమ్మల్ని అడుగుతున్న, కఠినంగా ఉండాలనా లేదా? స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు జీవో నెంబర్ 3 తీసుకొస్తే కొన్ని పార్టీలు అడ్డుకున్నాయని ఆరోపించారు. ఇక్కడ ఉద్యోగాలు మీకే రిజర్వేషన్ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఆ హిస్టరీ కూడా చెప్తా. ఆ తర్వాత జీవో 3 కూడా తీసుకొచ్చింది నేనే. 2 సార్లు ఈ జీవోలు పోగొట్టింది కూడా ఒకప్పుడు కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గంజాయి వద్దు బ్రో అంటూ ఆదివాసీలకు పిలుపునిచ్చారు సీఎం. గిరిజనులు గంజాయి సాగు వైపు వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తామన్నారు. ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతం అంటే దేశమంతా కూడా చెడుగా ఆలోచించేవాడు. గంజాయి అనేది మన పిల్లలకు హానికరం, అలాంటిది జరగడానికి వీలు లేదని ఒక పిలిపించాను. సే నో టు గంజాయి అన్నాను. మీరందరూ స్పందించారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, మా ఏజెన్సీ ప్రాంతంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి ఉండదు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్వచ్ఛమైన గాలి, అందమైన కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని, ఆదివాసీలంటే సహజ నైపుణ్యం, సామర్థ్యం, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం నాడు ఎన్టీఆర్, నేడు తాను కృషి చేస్తున్నట్టుగా తెలిపారు. మళ్లీ జన్మంటూ ఉంటే ఇక్కడ పుట్టాలని ఆశగా ఉందన్నారు సీఎం చంద్రబాబు.